అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని పీజేపీ గ్రౌండ్లో శనివారం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వివిధ యోగాసనాలతో ప్రారంభమై సూర్య నమస్కారాలతో ముగిసింది. ఈ సందర్భంగా యోగా శిక్షకులు మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అత్యుత్తమ జీవన విధానమని తెలిపారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నుండి గంట పాటు యోగా సాధన చేస్తే శరీరం దృఢంగా ఉండడంతో పాటు అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చునని పేర్కొన్నారు. యోగాతో పాటు సమతుల్య ఆహారం, ఆకుకూరలు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని సూచించారు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి మార్గదర్శకంగా నిలుస్తోందని, యోగా మన ఋషులు అందించిన అమూల్యమైన వరమని తెలిపారు. చిన్నప్పటి నుండే పిల్లలకు యోగా అలవాటు చేస్తే శారీరక దృఢత్వం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ప్రతి ఇంట్లో యోగా సాధన చేయడం ద్వారా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యవంతమైన జీవితం గడపగలరని పేర్కొన్నారు. యోగా అవసరం. యోగాతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా శరీరానికి అవసరం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనకు ఈరోజు రకరకాలైనటువంటి రోగాలు మనకు వస్తూ ఉన్నాయి. ఒక 40-50 సంవత్సరాల క్రితం వాతావరణం కానీ అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కానీ తీసుకున్నట్లయితే మనిషికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల ఎలాంటి రోగాలు లేకుండా హ్యాపీగా బతికిండు. ప్లస్ ఫుడ్కు సంబంధించినటువంటి అంశం, మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ, ఎంత యోగా చేసినప్పటికీ మనం తీసుకునేటువంటి ఆహారం కనుక ఒకవేళ మంచిది కాకపోతే తప్పకుండా రోగాల బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. మనిషి మన తాత ముత్తాతలు ఎరువు కుళ్ళును వాడి మంచి ఆహార పదార్థాలని పండించి వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మన తాత ముత్తాతలకు కంటి చూపు పోయింది అని కానీ, లేకపోతే అద్దాలు పెట్టిండ్రని కానీ అలాంటిది లేకుండా బతికిండ్రు. ఈ రోజుల్లో 5-6 సంవత్సరాల పిల్లోడికి సైతం కంటికి అద్దాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఫుడ్డే. ఏం చేసినప్పటికీ మనం తీసుకునేటువంటి ఫుడ్ పట్ల మనం జాగ్రత్తగా లేకపోతే రోగాల బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు మనం ఢిల్లీ, తర్వాత ముంబై నగరాల లాంటి పెద్ద పెద్ద నగరాలని తీసుకున్నట్లయితే గాలిని సైతం కొనుక్కొని వాడేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. దానికి కారణం వెహికల్స్ పెరగడం కావచ్చు, వాతావరణ కాలుష్యం ఎక్కువ కావడం కావచ్చు. ఈరోజు మనం నీళ్లను కూడా కొని తాగుతూ ఉన్నాం. దాన్నే మనం మంచి నీళ్ళు అనుకుంటున్నాం. ఈరోజు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నేల మీద పారినటువంటి ఏదైతే చిన్న చిన్న కాలువలు ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి నీరు తాగి హ్యాపీగా ఉన్నటువంటి సందర్భాలు మనం చూసి ఉన్నాం. కాబట్టి దీనికంతటికీ మనము ఆరోగ్యం మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో అప్పుడే వాటన్నింటిని మనం దగ్గరగా ఉండి నీట్గా వాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా వాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిరోజు తప్పకుండా 1 గంట సేపు, లేకపోతే అరగంట అయినా సరే, అంటే మన శరీరం ఎట్లా అలవాటు పడితే అట్లా ఉంటుంది. నువ్వు అరగంట చేసినావు అనుకో, అరగంట నీ బాడీకి అలవాటు అయితే ప్రతిరోజు పొద్దుస్తమానం 24 గంటలు మనల్ని యాక్టివ్గా ఉంచడానికి అది ప్రయత్నం చేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఓపికతో ప్రతిరోజు 1 అరగంట సేపు వ్యాయామం అందరం కలిసి చేస్తే చాలా బాగుంటుందని నేను మీ అందరికీ వేడుకుంటూ, ప్రతిరోజు కూడా కలిసి చేయాలని కోరుకుంటూ, కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ. పుట్టిందంటే మన భారతదేశంలో పుట్టింది. మరి ఈ యొక్క మన భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈనాడు ప్రపంచం మొత్తం ఇది ఫాలో అవుతుంది. దీనికోసం కృషి చేసినటువంటి వ్యక్తి ప్రధానంగా ఇటీవల కాలంలో అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యోగా యొక్క విశిష్టత గురించి, గొప్పతనం గురించి ప్రపంచ దేశాలతో చర్చించి వాళ్ళందరికీ తెలియజేసి దీనికంటూ ఒక డేను గుర్తించాలని చెప్పి ఈనాడు ఈ యొక్క యోగా దినంగా జరుపుకోవడం జరుగుతుంది.